నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. సాంబా అని పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే యా ఇదం కీర్తయే నిత్యం శివ సాయుజ్యమాప్నుయాత్ అనే మంత్రాన్ని ఉపదేశించారు. ఇది శివపురాణంలో కూడా వస్తుంది. ఇది చాలా గొప్ప మంత్రం. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే 4 నామాలలో అద్భుతమైన శక్తి ఉంది. నమశివాయ, శివాయ నమః మహాపంచాక్షరి మంత్రం. శివభక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరి మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి. ఆ ఊ మా బిందు నాద అనే పంచ అవయవాలతో కూడిన ఓంకారం సూక్ష్మ ప్రణవం. నమ శివాయ అనే 5 అక్షరాల శివమంత్రం స్థూల ప్రణవం. పంచాక్షరిని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం. సాంబాయ, అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే కావలసినవన్నీ సమృద్ధిగా పొందవచ్చును. శాంతాయ, ఆయనని తలుచుకుంటే వచ్చేది శాంతం. జీవితానికి కావలసింది కూడా శాంతమే. ప్రపంచోపశమం శాంతం అద్వైతం మన్యంతే అని ఉపనిషత్తు చెప్పింది. అలజడులు అన్నీ అణిగిన తర్వాత వచ్చే శాంతం అది. పరమాత్మనే నమః. చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్వమే. అన్నిటినీ కలిపి 4 నామాలతో పొదిగిన మంత్రరాజం ఈ శ్లోకం. ఓం నమః శివాయ. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. నమశివాయ